ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రం 18వది. ఈ నక్షత్రం వృశ్చిక రాశికి చెందుతుంది. దీనికి అధిపతి బుధుడు, రాశ్యాధిపతి కుజుడు. ఇంద్రుడు ఈ నక్షత్రానికి దేవత. జ్యేష్ఠ అంటే అందరికంటే పెద్దది లేదా శ్రేష్టమైనది అని అర్థం. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిల జీవితం, స్వభావం, వివాహం మరియు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా స్వతంత్ర భావాలు కలిగినవారు. వీరు దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు వీరిలో మెండుగా ఉంటాయి. వీరు ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సొంతంగా ఏదైనా సాధించాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఒక రకమైన గంభీరత ఉంటుంది. మనసులో ఒకటి ఉంచుకుని బయటికి మరొకటి మాట్లాడటం వీరికి రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గుణం వల్ల ఒక్కోసారి ఇతరుల దృష్టిలో కఠినంగా అనిపించవచ్చు. కానీ వీరి మనస్సు చాలా నిర్మలమైనది. వీరు చాలా తెలివైనవారు మరియు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి వీరిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కుటుంబం విషయంలో జ్యేష్ఠ నక్షత్రం వారు చాలా బాధ్యతగా ఉంటారు. ముఖ్యంగా తోబుట్టువుల పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే వీరు అందరికంటే నేనే పెద్ద, నా మాటే అందరూ వినాలి అనే ధోరణిని ప్రదర్శిస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉన్నప్పటికీ తమ సొంత నిర్ణయాలకు అడ్డు వస్తే మాత్రం సహించరు. వివాహం తర్వాత కూడా పుట్టింటి వారితో అనుబంధాన్ని కొనసాగిస్తారు. వీరు తమ గౌరవానికి భంగం కలిగితే ఎవ్వరిని క్షమించరు. జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి కావడంతో వీరు విద్యలో రాణిస్తారు. గణితం, సైన్స్ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో వీరు మంచి ప్రతిభ కనపరుస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండటం వల్ల జర్నలిజం, మార్కెటింగ్ మరియు రాజకీయాల్లో కూడా రాణించగలరు. వ్యాపార రంగంలో వీరు చాలా విజయాన్ని అందుకుంటారు. ముఖ్యంగా ఫార్మా, రియల్ ఎస్టేట్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో వీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ 27 ఏళ్ల వయసు తర్వాత వీరి జీవితం మలుపు తిరుగుతుంది. 33 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్థిరపడతారు. వీరు కష్టపడి సంపాదించిన దానిని చాలా జాగ్రత్తగా పెట్టుబడిగా మారుస్తారు. జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిల వివాహం విషయంలో సమాజంలో కొన్ని అపోహలున్నాయి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అబ్బాయికి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని ఇవ్వకూడదు వంటి నమ్మకాలు ఉన్నప్పటికీ సరైన నక్షత్ర పొంతన ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సాధారణంగా వీరికి 24 నుండి 28 ఏళ్ల మధ్య వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజదోషం లేదా బుధుని ప్రభావం ఎక్కువగా ఉంటే వివాహం కొంచెం ఆలస్యం కావచ్చు. జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిలకు వచ్చే భర్త చాలా సౌమ్యుడై ఉంటాడు. భార్యను గౌరవించే వ్యక్తి దొరుకుతాడు. అయితే భార్య ఆధిపత్యాన్ని అంగీకరించే మనస్తత్వం ఉన్నవారితో వీరి జీవితం చాలా సుఖంగా ఉంటుంది. భర్త ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటమే కాకుండా సామాజికంగా కూడా గౌరవం కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. వీరిద్దరి మధ్య అవగాహన బాగుంటుంది. కానీ తన అభిప్రాయమే నెగ్గాలనే మొండితనాన్ని తగ్గించుకుంటే దాంపత్యం మరింత మధురంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, నొప్పులు లేదా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ప్రభావం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరియు తగినంత నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. వీరి జీవితంలో 21 నుండి 26 ఏళ్ల వరకు పోరాట కాలం అని చెప్పవచ్చు. ఈ సమయంలో కెరీర్ లేదా వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ 27 ఏళ్ల తర్వాత వీరి దశ మారుతుంది. 36 నుండి 48 ఏళ్ల వయసు వీరి జీవితంలో గోల్డెన్ పీరియడ్. ఈ సమయంలో వీరు ఇల్లు, వాహనం మరియు భారీ ఆస్తులను కూడబెట్టుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వారు తమ జీవితంలో మరింత పురోగతి సాధించడానికి ఇప్పుడు చెప్పే పనులు చేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజదోష ప్రభావం తగ్గి శాంతి లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల బుధుని అనుగ్రహం లభించి వ్యాపార ఉద్యోగాల్లో లాభాలు వస్తాయి. వీలైనప్పుడు పచ్చ పెసలు లేదా ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయటం మంచిది. జ్యోతిష్యుల సలహా మేరకు పచ్చ ధరించడం వల్ల జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెరుగుతాయి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు అదృష్టవంతులు. అయితే తమలోని మొండితనాన్ని, అహాన్ని అదుపులో ఉంచుకుంటే
వీరు తిరుగులేని నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది. వీరి జీవితం ఆరంభంలో సాధారణంగా ఉన్న మధ్య వయస్సు నుండి అత్యంత వైభవంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.